నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ పదవి దక్కలేదనే మనస్తాపం పదవికి రాజీనామా చేస్తున్నట్లు భరత్ ప్రసాద్ వెల్లడించారు. అచ్చంపేటలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్లు పనిచేశానని, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నారని చెప్పారు. సమానమని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం దళితులకు హక్కులు కల్పించింది. అదే అంబేద్కర్ గారు దళితులే చదువుకున్న దళితులే జ్ఞానవంతులే మా హక్కులను కాళ్ళ రాస్తున్నారు, మా జనరేషన్ ఎదగనీయట్లేదు అని అంబేద్కర్ గారే ఒక ఉపన్యాసంలో రాశారు. అంబేద్కర్ గారు రాసి నిజమవుతుంది. అదే జరుగుతుంది మన జిల్లాలో. జిల్లా పరిషత్ లో 19 మంది జడ్పీటీసీలు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఒక వ్యక్తి మాత్రమే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఒక్కరికి కూడా జడ్పీ చైర్మన్ కట్టబెట్టడం వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరు దానికోసం వెంపర్లాడారు, ఎవరు పేర్లు మార్చారు, ఎవరు సీట్ తీసుకొచ్చారు. ఈ చర్చ పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను అడుగుతున్నారు. దానికి సమాధానంగా నేను పార్టీ కట్టుబడి పార్టీ సభలో ఏదైతే పేరు ఇచ్చిందో